నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. కాళేశ్వరం వ్యవహారంలో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్నటువంటి నేపథ్యంలో సిఐడియా, సిబిఐయా లేకుంటే సిట్టా ఇట్లా అనేక అంశాలు తెర మీదకి వస్తున్నటువంటి సందర్భంగా తాజాగా ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలో కాళేశ్వరం మీద ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సిబిఐకి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, దీని వెనకాల రాజకీయం ఏం జరుగుతోంది మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతరాయ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. మానవతరాయ్ గారు నమస్తే. నమస్తే అండి సార్, ఏంటి ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మీద ఇప్పుడు ఏం తేల్చబోతుంది? ఎందుకంటే ఇప్పటికే అనేక రిపోర్ట్లు వచ్చినాయి. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఇప్పుడు సిబిఐ విచారణ చేయడానికి గల ప్రధాన కారణం ఏంది? ప్రధాన కారణం ఏముంది? ప్రధాన కారణం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసింది. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలతో పాటు బిఆర్ఎస్ పాలకులు చేసిన అవినీతిని మొత్తం కూడా కూకటి వేళ్లతో సహా పీకి వేస్తాం, ఏరి వేస్తాం అని చెప్పింది. అందులో భాగంగానే వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న విచారణ సంస్థలతో కాకుండా ఒక న్యాయమూర్తి, రిటైర్డ్ విశ్రాంత న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి పినాకిని చంద్రఘోష్ ఒక కమిషన్ వేసి వారి ద్వారా విచారణ పూర్తి చేసింది. వారు కూడా ఏం చేశారు, అన్ని అంశాలను, అన్ని నివేదికలను తెప్పించుకొని అటు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, అదే విధంగా విజిలెన్స్ సంబంధించిన నివేదికలను వీళ్ళు కూడా స్వయాన ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి పరిశీలించి పనులు జరిగిన తీరులను, నాణ్యత లోపాలను స్పష్టంగా తెలుసుకొని చివరికి 665 పేజీల రిపోర్ట్లు ఏం తేల్చారు, ఈ ప్రాజెక్టుకు అసలు సూత్రధారులు, ఈ నాణ్యత లోపానికి, అవినీతికి గత పాలకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు అని ఇంజనీర్లను తేల్చారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో 3 ఇంజనీర్లు 1000 కోట్లు ఏసీబీ వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నది, వాళ్ళని జైలుకు పంపింది. అందులో మురళీధర్ రావు ఈఎన్సీ జైలుకు పోయిండు, అదేవిధంగా నూనె శ్రీధర్ పంపుల దగ్గర ఉండే ఇంజనీర్ జైలుకు పోయిండు, అదే విధంగా హరిరామ్ అనే అతను కూడా జైల్లో ఉన్నాడు. కాబట్టి ఇంజనీర్ల దగ్గరే ఇంత అవినీతి సొమ్ము బయటపడితే మరి ఈ ప్రాజెక్టు అసలు సూత్రధారులైనటువంటి కేసీఆర్ గారి దగ్గర ఎన్ని వేల కోట్లు బయటపడితే సిబిఐ విచారణ ద్వారా తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే సిబిఐ మాట్లాడితే బీజేపీ వాళ్ళు కూడా వీళ్ళ రహస్య చీకటి ఒప్పందం ఏదైతే బయటపడింది, ఇప్పుడు మాట్లాడితే సిబిఐకి అప్పచెప్పండి అని అంటాం. అంటే కాదు, ఇక్కడ చీకటి ఒప్పందం బయటపడుతుంది అంటే ఇప్పుడు సిబిఐ విచారణ ఇవ్వటం ప్రధానంగా అందులో జరిగినటువంటి అవకతవకలు, అవినీతిని వెలికి తీయటం ప్రధాన ఉద్దేశమా, లేదు అంటే దీన్ని రాజకీయం చేయటం, బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేయటం ప్రధాన ఉద్దేశమా? అంటే రాజకీయం చేయటం కూడా కాదు. ఎందుకంటే మేము ఇప్పుడు మా విచారణ సంస్థలతో విచారణ మళ్ళీ కేసు నమోదు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసి సిట్టు ద్వారాను లేకపోతే సిబిసిఐడి ద్వారా విచారణ జరుపుతుంది. అప్పుడేమంటారు, కక్ష సాధింపు చర్య అని చెప్పి తప్పించుకుంటారు వీళ్ళు. కాబట్టి అట్లా కాకుండా సిబిఐ అనేది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ కాబట్టి ఇక్కడ ఉండేది కాదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే వ్యవస్థ కాబట్టి ఆ సంస్థ ద్వారానే విచారణ జరపాలి అని చెప్పి అసెంబ్లీలో రేవంత్ కాదు ఇక్కడ సిబిఐ అనేది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని మీరు అంటున్నారు. కానీ ఇదే సిబిఐ ఈడీ మీద గతంలో రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ జేబీ సంస్థలు అని ఆరోపణలు చేసేటువంటి సందర్భాలు ఏమంటారా? ఇప్పుడు గతంలో ఆరోపణలు అంటే రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టిన దాన్ని చూడండి, ఇక్కడ ప్రజాధనం లూటీ అయింది. ఇలా రాహుల్ గాంధీ గారు ఏ ప్రజాధనం లూటీ చేశారు చెప్పండి. ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక అంశంలో కాంగ్రెస్ కార్యకర్తలే చందాలు ఇచ్చి స్వతంత్రోద్యమ పత్రికను కాపాడుకునే ప్రయత్నం చేస్తే అదేదో 2000 కోట్ల ఆస్తిని కబ్జా చేశారు, దాన్ని చేయడం కోసం అని చెప్పి తప్పుడు ఆరోపణలతోనే అది ఆ కేసును పెట్టింది ఎవరు, మళ్ళీ బీజేపీ నాయకుడు మన ఆయన పేరు సుబ్రహ్మణ్య స్వామి. అదే విధంగా అసలు సిబిఐ ఈడీని 2012లోని కేసులో ఏం లేదని మూసివేశారు. మూసివేసిన కేసును కక్ష సాధింపుగా అంటే మచ్చలేని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పైన మచ్చ వేసి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం 2014లో బీజేపీ అధికారం రాగానే ఆ కేసును తెరిపించారు. అదే విధంగా గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నాయకులు నోటితో ఏం మాట్లాడేవాళ్ళు, హైదరాబాద్ నడ్డా గారు కాళేశ్వరం అనేది బీఆర్ఎస్ కు, కేసీఆర్ కి, కుటుంబానికి ఏటీఎం లా మారిపోయింది అని స్పష్టంగా అన్నారు. అదే విధంగా నరేంద్ర మోడీ గారు అన్నారు, అమిత్ షా గారు అన్నారే కానీ ఏ చర్యలకు ఉపక్రమించలేదు. మళ్ళీ ఒక పక్క ఏం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు సిబిఐ మా రాష్ట్రంలో రావద్దని ఒక జీవో తీశారు. అయితే రావద్దని జీవో తీసినా రావచ్చు, ఎట్లా హైకోర్టులో పిటిషన్ వేసి ఇందులో ప్రజాధనం లూటీ అయింది, తెలంగాణ ప్రజాధనం మొత్తం కేసీఆర్ జేబులో పోయిందని చెప్పి వాళ్ళు సిబిఐ వాళ్ళు విచారణ జరుపుతామని చెప్పి పిటిషన్ వేస్తే అట్లా కూడా విచారణ జరపవచ్చు.
అంటే కాంగ్రెస్ మీదకు పోయినంత ఆ తేలిగ్గా కాంగ్రెస్ అంటే డికే శివకుమార్ ని అరెస్ట్ చేశారు, చిదంబరం గారిని జైల్లో పెట్టారు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద అక్రమ కేసులు బనాయించారు, రేవంత్ రెడ్డి గారిని కూడా వదిలిపెట్టలేదు. ఆయన మీద ఐటీ దాడులని ఈడీ దాడులని చేశారు, ఏం సాధించలేకపోయారు. కానీ కేసీఆర్ వాళ్ళ నాయకుడు కాబట్టి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి కాబట్టి 10 ఏళ్ళు ఆయన వంక ఈడీ గాని సిబిఐ గాని తొంగి చూడలేదు. కాబట్టి ఇక్కడ ఏంది, ఇప్పుడు వాళ్ళే అన్నారు కదా, బండి సంజయ్ గారు ఏమండు, సిబిఐకి అప్పచెప్పండి, మీ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, మాకు ఇంత జాప్యం అన్నారు కదా. అందుకే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మీ ఆధ్వర్యంలో అమిత్ షా గారు చెప్పి సత్వరం వేగవంతంగా విచారణ జరిపించి అసలు సూత్రధారులైనటువంటి కేసీఆర్ హరీష్ రావుల్ని మరి జైల్లో పెట్టిస్తారా, అరెస్ట్ చేపిస్తారా? వెంటనే చేయండి, మీ చేతిలో ఉంది. ఇప్పుడు బాధితుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కాదు, ప్రజలందరూ. అంటే కాదు ఇక్కడ 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 మీరు చేస్తే మీ చేతికి అంటుకుంటుందని చెప్పేసి వాళ్ళకి ఇంకా ప్రకటించారు, సిబిఐ రంగంలో దిగలేదు కానీ అప్పుడు అరెస్టులు చేసేయాలా? అంటే విచారణ జరపంటున్నాం, పారదర్శకంగా వేగవంతంగా విచారణ జరపంటున్నాం, ప్రజాధనాన్ని లూటీ చేయొద్దు అని చెప్పడానికే రేవంత్ రెడ్డి గారు సర్కారు ప్రయత్నం చేసింది. అందులో విజయవంతమైంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలను వీళ్ళే స్వయానా వెళ్ళి ఘోష్ కమిషన్ వెళ్ళి నాణ్యతను పరిశీలించారు. అక్రమాలు జరిగినాయి అని చెప్పి అర్థమైపోయింది. ప్రాజెక్టు నిపుణులైన ఇంజనీర్లు ఒక చోట కట్టమంటే వీళ్ళు ఒక చోట కట్టారు. విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, చాలా వరకు టెక్నికల్ రిపోర్ట్ ఇచ్చింది, వాస్కోస్ టెక్నికల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా కేసీఆర్ గారు పరిగణలో తీసుకోలేదు. అంతా బాగానే ఉంది. ఇన్ని రిపోర్ట్లు వచ్చిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ కూడా స్పష్టంగా మొత్తం మీరే చెప్తున్నారు చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది, ఫీల్డ్ విజిట్ జరిగింది, అన్ని పరిగణలో తీసుకున్నారు, ఇంతమందిని విచారించారని. అటువంటిప్పుడు దాంట్లో క్రిమినల్ చర్యలు తీసుకోమని క్లియర్గా ఉంది కదా. మరి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని క్యాబినెట్ ఆమోదమైంది, అసెంబ్లీలో చర్చ పెట్టారు. ఇప్పుడు ఆ చర్యలు మీరే తీసుకోవచ్చు కదా. మళ్ళీ సిబిఐకి ఇవ్వడం వల్ల ఇప్పటికే కాలయాపనలా చూడాల్సినటువంటి అవసరం లేదా ఈ కమిషన్ ని? కాలయాపన ఏం కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర సమగ్ర నివేదిక ఉంది, విచారణ నివేదిక ఉన్నది కాబట్టి వాళ్ళకి సులభంగా వేగవంతంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇక్కడ. అందుకే సిబిఐ, ఎందుకంటే మన రాష్ట్రంలో సంస్థలతో తీసుకుంటే వీళ్ళే అంటారు మళ్ళీ ప్రచారం, వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీలో, వాళ్ళదైనటువంటి యూట్యూబుల్లో ఇగో రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తాడని చెప్పి వస్తుంది. కాబట్టి ఆ మాట రాకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకత్వం కూడా కోరుతుంది కాబట్టి సిబిఐకి అప్పచెప్పమంది కాబట్టి అప్పచెప్దాం. అంటే మీ చేతికి మట్టి అంటకుండా చేసుకుంటున్నారు అంతేనా? మట్టి లేదు, ఏం లేదండి. అవినీతిని సిబిఐ మొన్న చూడండి, మన గాలి జనార్దన్ రెడ్డి శిక్ష పడిందా లేదా సిబిఐ దాంట్లో? అదే విధంగా శ్రీలక్ష్మి పైన మళ్ళా కేసు తిరగదోడాలని చెప్పిందా లేదా? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుంది. ఇట్లా కక్షపూరితంగా రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరించట్లేదు. చట్టబద్ధంగా అసెంబ్లీలో పెట్టిన తర్వాత సభ్యులందరికీ ఆ నివేదిక ఇచ్చిన తర్వాత అందరి ఆమోదంతోనే ఇలా సిబిఐకి రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కాదు, మానవతరాయ్ గారు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా బండి సంజయ్ గారు చెప్తున్నారు సిబిఐకి ఇచ్చేమని. అది కూడా ఇచ్చేద్దామా సిబిఐకి? చూద్దాం దాని పరిస్థితి, దాని విచారణ, దాని పరిధిని. ఎందుకంటే చాలా మందిని విచారణ జరిపారు ఇప్పటికే. బండి సంజయ్ గారే అన్నారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇదేంటంటే కాళేశ్వరం పెద్ద ఉన్నది, అవినీతి ఉన్నది ఇందులో. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా ఇక్కడ ఆల్రెడీ సిట్ ద్వారా జరుగుతుంది. సిట్ ద్వారా జరుగుతున్నప్పుడు తప్పకుండా అరెస్టులు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ కాళేశ్వరం కమిషన్ వేసిన తర్వాత కూడా ఆ సిఫార్సుల ఆధారంగా మళ్ళీ ఒక దర్యాప్తు సంస్థ కేటాయించాలి దాన్ని. అవసరం అదేదో సిబిఐకి అప్పచెప్పితే వీళ్ళు కూడా మాట్లాడటానికి అవకాశం ఉండదు. కక్ష సాధింపు అని మాట్లాడటానికి అవకాశం ఉండదు కదా. కాబట్టి వాస్తవంగా సిబిఐ ఇక్కడ మీరు జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ని చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది, క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేశారని మీరు చెప్తున్నారు. వాళ్ళేమో బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో ఇది ఒక కాంగ్రెస్ కమిటీ రిపోర్టు, చెత్తబుట్లకి వేసారు, ఇదంతా ట్రాష్ అని చెప్తున్నారు. మరి ఇప్పుడు రేపు పొద్దునే సిబిఐని కూడా సేమ్ అదే తరఫున కక్ష సాధింపు చేస్తారు బీజేపీలో అని చెప్పే అవకాశం లేదంటారా? ఇప్పుడు అందుకే అట్లా కాంగ్రెస్ కమిషన్ అంటున్నారని. ఇప్పుడు సిబిఐ అనేది మేము లేం కదా, కేంద్రంలో అధికారం లేం కదా. కేంద్రంలో అధికారంలో ఉంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఉన్నది. కానీ బీజేపీ కక్ష సాధించే అవకాశం లేదా ఇక్కడ ప్రధానంగా? బీజేపీ వాళ్ళు చూద్దామండి, ఇప్పుడు ఎటువంటి వాళ్ళే అన్నారు కదా సిబిఐకి అప్పచెప్పండి అన్నారు కదా. ఇప్పుడు అప్పచెప్పినాం. ఇప్పుడు సత్వానికి నివేదిక అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇక వాళ్ళు సిబిఐ అధికారులు కష్టపడాల్సిన పని లేదు. వాళ్ళు విచారణ 650 పేజీల నివేదిక చదివేసి ఆ డ్యామును పరిశీలించేసి కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షిస్తే సరిపోద్ది. కాబట్టి ఆ పని మొత్తం కూడా ఘోష్ కమిషన్ చేసింది. కాబట్టి మేమేమంటాం అంటే కక్ష సాధింపు అనే మాట రాకుండా ప్రజలకు ఇచ్చిన మాట జవాబుదారితనంగా
మేము ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చినామో గత పాలకుల అవినీతిని కూడా వెలికి తీస్తాం, డ్యూటీ అయిన ప్రజాధనాన్ని తిరిగి రాబడతామని మేము చెప్పినాము. అదే విధంగా మేము పోతున్నాం. నిజంగానే కక్ష సాధింపు కోసం పోయినట్లయితే అసలు సిబిఐ అవసరం లేదు, గోస్ట్ కమిషన్ కూడా అవసరం లేదు. విజిలెన్స్ నివేదిక సరిపోద్ది. ఆ విజిలెన్స్ నివేదిక లేకపోతే ఏసీబీకో లేకపోతే సిబిసిఐడికో మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న దర్యాప్తు సంస్థలతో చేసుకుంటే సరిపోయేదే. కానీ అట్లా కాకుండా ఇంకా మరింత జవాబుదారితనంగా ఉండాలి అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి సర్కారు వ్యూహాత్మకంగా ముందుకు పోయింది. వ్యూహాత్మకంగా ముందుకు పోయిన దాంట్లో తప్పకుండా మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం వెంటనే సిబిఐని కూడా తొందరగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత వేగవంతంగా లేఖ రాస్తుంది, అంత వెంటనే వచ్చి చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ప్రజలు చూస్తారు ఎవరేందనేది. కానీ గతంలో ఇదే సిబిఐని కేసీఆర్ గారు వ్యతిరేకించారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమో ఎస్ చెప్తూ ఉన్నారు. ఎట్లా చూడాలి పరిణామాలు? ఎందుకు ఇప్పుడు వామన్ రావు దంపతుల కేసు ఉంది కదా, ఆ వామన్ రావు దంపతుల కేసు విచారణ జరుగుతుంది, అయినా సిబిఐ చెప్పారు. ఇంకా అందులో అసలు సుత్తదారులు ఉన్నారు. ఆ వామన్ రావు దంపతులు చావులకు కారణమైన అసలు నాయకులు ఉన్నారు, వాళ్ళని శిక్షించాలి, సిబిఐ దర్యాప్తు జరగాలి. ఓ పక్క మన మన వైఎస్ కడపలో పులివెందల్లో ఆయన వివేక హత్య కేసు మీద కూడా సిబిఐ పనిచేస్తుంది కదా. అట్లనే ఇక్కడ కూడా ఇక్కడ కేసీఆర్ చేసిన అవినీతిని గతంలో వాళ్ళు అన్నారు కాబట్టి, ఏటీఎం అన్నారు కాబట్టి, కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎం అన్నారు కాబట్టి వాళ్ళు పారదర్శకంగా వేగవంతంగా విచారణ జరపాలి. విచారణ జరిపి అసలు నిందితుల్ని వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మానవత్ర గారు మీరేమో చాలా పకడ్బందీగా పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా కేవలం చర్యలు తీసుకుని దిశగా మీరు సిబిఐకి ఇచ్చారు. కానీ కేసీఆర్ జుట్టు బీజేపీ చేతిలో పెట్టినట్టుగా లేదా, అంటే మీ చేయి దాటిపోయినట్టుగా అనిపించలేదా వ్యవహారం అంతా కూడా? ఇప్పుడు అదే ప్రజలు చూస్తారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మాటలతోనే సరిపెట్టుకుంటుందా? గతంలో 10 ఏళ్లు కేసీఆర్ ను కాపాడినట్టు మళ్ళీ కాపాడే ప్రయత్నం చేస్తుందా? తెలంగాణ ప్రజలు చూస్తారు. ఎందుకంటే చట్టసభలో అప్పచెప్పిన మన దాన్ని, చట్టసభలో పలు కేసులను ఛేదించినట్లే గాలి జనార్దన్ రెడ్డి కేసులో గాలి జనార్దన్ రెడ్డికి శిక్షలు పడేసినట్లే ఈ కేసులో కూడా సిబిఐ అనే వాళ్ళు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా శిక్ష పడేలాగా కఠినంగా ఫస్ట్ అయితే ముందు నేరస్తులను అరెస్ట్ చేసి విచారణ జరిపే విధంగా చర్యలు తీసుకుంటారా లేదని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు యావత్ 4 కోట్ల మంది ప్రజలు నిన్న అసలు ఉత్కంఠగా చూశారు అసెంబ్లీ సమావేశాలు రాత్రి 1 గంట అయినా సరే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించి సిబిఐని స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ సిబిఐని విచారణ జరిపే విధంగా ఆదేశాలు ఇవ్వాలి, వెంటనే చర్యలు తీసుకునేలా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ. కానీ కాదు మానవతరాయ్ గారి, గతంలో బీఆర్ఎస్ కానీ మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల నుంచి మొదలుకుంటే అందరూ కూడా సిబిఐని ఈడీని విమర్శలు చేసినటువంటి వాళ్ళే. ఈవెన్ కేసీఆర్ గారు అయితే వాషింగ్ పౌడర్ నిర్మాతో పోల్చారు. సో ఇప్పుడు ఇదే వాషింగ్ పౌడర్ నిర్మా కేసీఆర్ ఎందుకు కాకూడదు? అదే కదా, ఇప్పుడు ఇక్కడ పలు కోణాలు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళ యొక్క రహస్య మైత్రులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఏం చేసినాం, సిబిఐ అప్పచెప్తే సిబిఐ అనేది మొదట విచారణ జరపడానికి నోటీసులు ఇవ్వాలా వద్దా, వాళ్ళు అరెస్ట్ చేయాలా వద్దా, అంత కళ్ళ ముందు ఆధారాలు ఉన్నప్పుడు అంటే అరెస్ట్ చేయకుండా వాళ్ళని ఉదారంగా వ్యవహరిస్తే గతంలో కొంతమందిని బెదిరించి వాళ్ళ పార్టీలు చేసుకున్నారు. అదే విధంగా ఈ వ్యవహారాలు ఆ విధంగా చేస్తారా, లేకుంటే నిజాయితీగా సిబిఐ అనేది మన ప్రజలకు, దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగేలా విచారణ జరుపుతారా లేదా అనేది మనం చూడాలి. లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా ఒకటే, వాళ్ళ చీకటి ఒప్పందం అనేది బయటపడింది. ఆ 10 ఏళ్లు ఆ విధంగా బయటపడింది. వాళ్ళిద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు మనం గెలిపించారు. తెలంగాణ ప్రజలు మనకు జవాబుదారితనంగా ఉండాలని చెప్పి ప్రజలకు మనం ఆ విచారణ సంస్థల ద్వారా పారదర్శకంగా విచారణ చేసి సిబిఐకి అప్పచెప్పాం. కానీ సిబిఐ పైన ఎక్కడ, మా పైన చూడండి, సోనియా గాంధీ గారి కేసుకి కాళేశ్వరం కేసుకి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఇది అవినీతి. ఇప్పుడు ఆ చీకటి ఒప్పందం బయట తీసేందుకే మీరు ప్రధానంగా ఈ ఎత్తుగడ వేశారనుకోవాలా? ఎత్తుగడనే కాదు, ఇప్పుడు మా కక్ష సాధింపు అనే మాట నుంచి వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంది. ఆ తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాలంటే సిబిఐ రావాల్సింది. కానీ మా చేతులు లేదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ అది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థే గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్లు జైలు శిక్ష విధించే విధంగా వాదించింది, వాళ్ళ పైన కేసులు నమోదు చేసింది. అదేవిధంగా వైఎస్ వివేకానంద కేసులో కూడా చాలా మంది విచారణ చివరి దశకు వచ్చింది. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఈ కేసులో కూడా సత్వరమే వేగవంతంగా జాప్యం లేకుండా విచారణ జరిపి ఫస్ట్ కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం విచారించండి.
వాళ్ళ జైల్లో పెట్టి విచారణ పిలవండి. మొత్తం అప్పుడు వీళ్ళ యొక్క నీతి ఏందో, నిజాయితీ ఏందో, బీజేపీ పాలకులు నోటితో మాట్లాడేది ఏంది, లేకపోతే మాటలతో చేస్తారా, ఓన్లీ మాటలకే పరిమితం అవుతారా, లేదంటే వాళ్ళ చేతులు అవకాశం వచ్చింది ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పటం, కాబట్టి పనులు చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాలా. వాళ్ళ బీజేపీ నాయకుల మాటలకు విలువ ఉంటుందా లేదా? బండి సంజయ్ గారే అన్నారు, మరి రఘునందన్ రావు గారు అన్నారు, మరి రామచంద్రరావు గారు అన్నారు బీజేపీ అధ్యక్షులు. కాబట్టి ఇందులో రాజకీయాలు లేవు, ఇంకోటి లేవు, లేకపోతే ఏదో వాళ్ళిద్దరు ఒకటని చెప్పడానికి కాదు. మేము ఇక్కడ అప్పచెప్పినప్పుడు ఆధారాలతో సహా ఈ కేసును సిబిఐకి అప్పచెప్పినప్పుడు సత్వరమే వేగవంతంగా విచారణ జరిపేసి తెలంగాణ ప్రజలకు సిబిఐ పైన, బీజేపీ పైన ఒక విచారణ జరుపుతారు, పారదర్శకాన్ని ఒక నమ్మకాన్ని కలిగించాలి ఫస్ట్. సో మొత్తం మీద అవినీతిని తీద్దాం అనుకున్నారా, లేకుంటే రాజకీయ గేమ్ ఆడదలుచుకుందా కాంగ్రెస్ పార్టీ? అవినీతితో పాటుగా వీళ్ళ యొక్క భాగవతం ఏందో ఇప్పుడు బయటపడుతుంది. ఇది కూడా చూడాలి మనం. ఇప్పుడు అవినీతితో పాటు అవినీతి పారదర్శకంగా విచారణ జరగాలి, అవినీతి మొత్తం కూడా అవినీతి పనులు శిక్షించాలి. ఒకవేళ ఏమైనా జాప్యం చేసి ఉదారవాదంగా వ్యవహరిస్తారా, లేకపోతే గతంలో చాలా హేమంత్ బిశ్వా శర్మ మీద కేసులు నమోదు చేసి వాళ్ళ పార్టీలో చేర్చుకొని ముఖ్యమంత్రి చేసినట్లు ఆ విధంగా రాజకీయంగా వాళ్ళని ఉపయోగించుకుంటారా? జైలుకు పోవాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయం పోతే పునీతులు అవుతున్నారు. ఆ విధంగా కేసీఆర్ ను కూడా పునీతులు చేస్తే ప్రజాక్షేత్రంలో బీజేపీకి, బీఆర్ఎస్ కు శిక్ష తప్పదు. ఇదే పనిష్మెంట్, ఇదే ఒక పెద్ద శిక్ష. ఓకే, థ్యాంక్ యూ మనోహర్ గారు. సో మీరు కూడా సిబిఐకి కాళేశ్వరం వ్యవహారాన్ని అప్పచెప్పినటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందం బట్టబయలు చేసేందుకే ఇచ్చిందా, లేదంటే వాస్తవాలు నిగ్గు తేల్చి అవినీతిని వెలికి తీస్తుందా? ఏం చేయబోతోంది, ఏం జరగబోతోంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.